వెల్కమ్ టు ఐసీ న్యూస్. నేను మీ మౌనిక. ఏపీ సచివాలయంలో పలువురు ఉద్యోగులు కరోనాతో మృతి చెందిన విషయం విదితమే. దీంతో అమరావతి ఉద్యోగుల జేఏసీ ఆందోళన వెలుబుచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వర్క్ ఫ్రం హోం సదుపాయం ఇవ్వాలని జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు. సచివాలయంలో 8 మంది ఉద్యోగులు కరోనాతో మృతి చెందారని తెలిపారు. కరోనా సోకిన ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి ఈటెల భూ కబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణలు తెలంగాణలో కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో తనపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. తనపై వచ్చిన ఆరోపణలపై శుక్రవారం సాయంత్రం ఆయన వివరణ ఇచ్చారు. ఈ భూమిని కబ్జా చేయలేదని, పక్కా ప్రణాళిక ప్రకారమే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. తన రాజకీయ చరిత్ర ఆస్తులపై విచారణ జరిపించుకోవాలని మంత్రి ఈటెల ప్రభుత్వానికి సవాలు విసిరారు. తప్పు చేసి ఉంటే ఏ శిక్షకైనా సిద్ధమేనని చెప్పారు. కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా టెస్టులు లేవు, ఆసుపత్రుల్లో బెడ్లు లేవు, పట్టించుకునే డాక్టర్లు కూడా లేరు, ఊపిరి నిలిపే ఆక్సిజన్ లేదు, వ్యాక్సిన్ లేదు, కరోనా ఆరోగ్యశ్రీలో చేర్చే ఆలోచనే లేదు, కరోనా రోగులపై కనికరం లేదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సిగ్గు లేదు అని ట్విట్టర్లో షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 3న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తరువాత కరోనా కేసులు తగ్గే వరకు రాష్ట్రంలో ఎక్కడా ఎన్నికలు నిర్వహించరాదని ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ ఉత్తర్వులను ఎన్నికల కమిషన్ తెలియజేయాలని అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్కు స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి విజయసాయి రెడ్డితో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు కార్మికులందరికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేడే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. తమ శ్రమతో సమాజాన్ని నిర్మించి ప్రపంచ పురోగతికి బాటలు వేసే శ్రామిక సోదరీమణులకు మేడే శుభాకాంక్షలు అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో అమల్లో ఉన్న రాత్రి కర్ఫ్యూను తెలంగాణ ప్రభుత్వం మరో వారం రోజుల పాటు పొడిగించింది. ఇదివరకు విధించిన కర్ఫ్యూ గడువు ఏప్రిల్ 30తో ముగియడంతో దీనిని మే 8 వరకు పొడిగించింది. రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. థియేటర్లు, కార్యాలయాలు, సంస్థలు, బార్ అండ్ రెస్టారెంట్లు, వైన్ షాపులను రాత్రి 8 గంటల కల్లా మూసేయాలి. కొన్ని రకాల అత్యవసర సేవలకు మినహాయింపునిచ్చింది. భారత్లో కరోనా వ్యాప్తి కట్టలు తెంచుకుంటోంది. గడిచిన వారం రోజులుగా ప్రతిరోజు 3 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా కరోనా వైరస్ అధ్యయనం చేస్తున్న డాక్టర్ యాంథోనీ ఎస్ ఫౌచి భారత్లో కరోనా కట్టడికి కొన్ని సలహాలు ఇచ్చారు. కరోనా వ్యాప్తి నివారణకు దేశంలో కొన్ని వారాల పాటు షట్డౌన్ చేయాలని సలహా ఇచ్చారు. అలాగే టీకాలు వేసే కార్యక్రమాన్ని కూడా వేగవంతం చేయాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసమే 10th ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని అనుకుంటున్నామని సీఎం జగన్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏ పరిస్థితుల్లో ఎందుకు పరీక్షలు పెడుతున్నామన్నది ప్రజలకు చెప్పాలన్నారు. పరీక్ష పెట్టని రాష్ట్రాలు విద్యార్థులకు కేవలం పాస్ మార్కులు మాత్రమే ఇస్తున్నాయని సీఎం పేర్కొన్నారు. నిన్న కేరళలో 10వ తరగతి పరీక్షలు పూర్తి చేశారని గుర్తు చేశారు. జిల్లాలోని తెనాలిలో రెమ్డెసివిర్ మందులను అక్రమంగా విక్రయిస్తున్న 6గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెనాలిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న వ్యక్తి ద్వారా ఇంజెక్షన్లు సరఫరా చేసినట్లు తెలుస్తోంది. నిందితుల నుండి 6 రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు, 2,40,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి ఇంజెక్షన్లు తెప్పించి అధిక ధరలకు అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇవాటి నుంచి 3వ దశ వ్యాక్సినేషన్ భాగంగా 18 ఏళ్లు పైబడిన వారికి టీకాలు వేయమన్నారు. అయితే పలు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. కేంద్రం నుంచి వ్యాక్సిన్ డోసులు రాకపోవడంతో టీకాలు వేయలేమని బహిరంగంగానే చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణలో ఇవాళ రేపు వ్యాక్సిన్లు వేయబోరని కూడా స్పష్టం చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఐసీ న్యూస్.